హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నాం. మటన్ కర్రీ ఎందుకు చూపిస్తుంది అంటే మనకైతే ఒక గెస్ట్ వస్తాడని చెప్పేసి అన్నా కదా, సర్ప్రైజ్ గెస్ట్. దానికోసం అని మటన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ ముట్టించి కుక్కర్ అయితే పెట్టుకున్నా. మటన్ ఎప్పుడు వండలేదు అన్నట్టు కాదు, కాకపోతే నా స్టైల్లో మటన్ ఎట్లా చేస్తున్నా అనేది మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. కుక్కర్లో వండొచ్చు, గిన్నెలో కూడా వండొచ్చు. కాకపోతే గిన్నెలో వండకుండా కుక్కర్లో ఎందుకు వండుతున్నా అంటే ఫస్ట్ టైం మన అనుభవం అనేది తెలుసుకోవడం కోసం వండుతున్నా. నేనైతే ఎప్పుడు కర్రీని నేను బౌల్లోనే చేసేదాన్ని, కాకపోతే ఈసారి కుక్కర్లో ఎందుకు చేస్తున్నా అంటే కుక్కర్లో ఎంత తొందరగా అయితే అవుతుంది అని చెప్పేసి చూద్దామని. ఎందుకంటే నాకు కూడా ఇంత ముందుకు ఎప్పుడు అనుభవం లేదు కుక్కర్లో, ఎప్పుడు బౌల్లో ఉంటా కాబట్టి అందుకని చెప్పేసి కుక్కర్లో వండుతున్నా. నేనైతే పోపు గింజలు వాడను, ఆయిల్ వేసేసి జీలకర్ర అయితే వేసేసిన, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఇవి మగ్గిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. అవి మగ్గేంత వరకు కలుపుకున్న తర్వాత టమాటా అయితే వేసుకుందాం. ఓకేనా? మరి అదిగో పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసిన, కలుపుకుంటున్నా. చూడండి, ఏ ఐటమ్ వేసినా దాంట్లో ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మన ఓపిక అనేది అక్కడే, అన్నీ ఒకేసారి గబగబా వేసినాం అనుకో దాని టేస్ట్ మిస్ అయిపోతాం మనం. అందుకని చెప్పేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దాని దగ్గర టైం స్పెండ్ చేయాలి. ఆ టేస్ట్ అనేది దాని అంతటా అదే వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇంకా వండుతున్నాం కదా అన్నీ వేసేస్తే అయిపోతుంది అన్నట్టు ఉండకుండా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ చేసుకోవాలి. అంతేనా? మరి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే అయిపోయింది. టమాటా వేసేసిన. చూడండి, టమాటాని కొంచెం మగ్గనివ్వాలి. టమాటాని కూడా మగ్గిన తర్వాత మటన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పోపులోనే వేసుకున్నాం అనుకోండి పచ్చివాసన అనేది పోతుంది అనమాట. పసుపు కొంచెం నాన్ వెజ్లో ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే యాంటీబయాటిక్ కదా, క్రిములు అనేవి తీసేస్తుంది అనమాట. పసుపు అయితే వేసేసిన, దానికి కొంచెం లైట్గా పచ్చివాసన అనేది పోయిన తర్వాత మనం ఇంకో ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. ఓకేనా? అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఉంచుకోవాలి. మాకైతే ఈసారి మటన్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు. 2 మూలుగ బొక్కలు కూడా వేసిండు. చూడండి, ఎప్పుడైతే కొంచెం ఏమవుతుంది అంటే బొక్క అనేది మేమైతే మామూలుగా ఎట్లున్నా తినేస్తాం, పిల్లలు మెత్తడి ముక్కకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. అట్లా అని చెప్పేసి ఈసారి మాత్రం మటన్ చాలా బాగా ఇచ్చిండు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇచ్చే అబ్బాయే, తెలిసిన అబ్బాయే మటన్ మంచిగా ఇచ్చిండు. మాకు కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. మటన్ అయితే వేసేసి కడిగి వేసేసిన, ఫ్రెష్ మటన్ మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలిపి పెట్టుకొని మగ్గిన తర్వాత కొంచెం లైట్గా మగ్గంగానే ఉప్పు కారం వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసినాం అనుకోండి, 3 విజిల్స్ ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ, ఎందుకంటే ఏమవుతుందో లోపల వాటర్ పోసి పెడుతున్నా అని భయపడింటా, ఎందుకంటే ఎప్పుడు వండలేదు కదా, ఫస్ట్ టైం. మామూలుగా వండినా చాలాసార్లు, కాకపోతే కుక్కర్తో వండడం ఇదే ఫస్ట్ టైం. 3 విజిల్స్ అయితే వచ్చినాయి. కూర మాత్రం అసలు అల్టిమేట్, ఇట్లా పట్టుకుంటే తునిగిపోతుంది అనమాట, అంత బాగా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు వండలేదు కాబట్టి అంత ఇది అవుతున్నా నేను. వండిన అనుభవం ఉందనుకోండి, ఓహో ఇంతేనా అనిపిస్తుంది. కూర కొంచెం పచ్చివాసన పోగానే ఉప్పు కారం వేసేసి అయితే కుక్కర్ మూత పెట్టుకోవాలి.
మటన్ కూడా ఎప్పుడు వండలేదా చేయలేదా ఇంతగానంగా చూపిస్తురా అని కామెంట్ పెట్టచ్చు. చూపించడం వేరు, వండటం వేరు. చూపేయడం ఏముంది, ఏదైనా చూపించవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మన అనుభవం అనేది ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటాం, మా సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్, మా లైక్లు చేసే వాళ్ళకి షేర్ చేసుకోగలుగుతాం. అదే బయట వాళ్ళకి చెప్పినాం అనుకోండి, ఇప్పుడు నీ దాంట్లో చెప్పుకోరాదమ్మా అని చెప్పేసి అంటారు. అందుకనే నా అనుభవాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. నా మనసులో భావాలను ఏదున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాకపోతే మంచి చేయండి ఫ్రెండ్స్, డిసప్పాయింట్ చేయద్దు ప్లీజ్. ఓకేనా? కుక్కర్ కారం అది అయితే వేసుకొని మూత పెట్టుకొని చూడండి. 3 విజిల్లు. వాటర్ కంటెంట్ ఉంది, ఎందుకంటే నాన్ వెజ్లో వాటర్ తోటే తినాలి మనం ఎక్కువ. ఎందుకంటే ఫ్రైలు అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఆ మటన్కి అయితే మనం ఎంత వాటర్ పోసుకున్నాం కానీ చికెన్కి అయితే తక్కువ తీసుకుంటాం. చూడండి, అది ఉడుకుతుంటే కొంచెం చిక్కదనం వస్తుంది. మూత తీసిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు మసాలా వేసుకొని ఏం చేయాలి, ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చిక్కదనం అనేది ఆటోమేటిక్ అదే వస్తుంది. చూడండి, ఇంతాక నీళ్ళు ఉంది కదా, దాన్ని ఒక 5 నిమిషాలు అంతే స్టవ్ మీద ఉంచినాం అనుకోండి, వాటర్ కంటెంట్ అనేది తగ్గి కొంచెం గ్రేవీ లాగా కొద్దిగా చిక్కగా వస్తుంది అన్నమాట. మీకేమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? మరి కాదు ఇలా కాదు, ఇది మీరు వండే విధానమే తప్పు అనుకుంటే నాకు కరెక్ట్ది నా పిన్ చేసి పెట్టండి. ఓకేనా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఓకేనా? మరి నాకు తెలిసిన విధానాన్ని మీ అందరికీ నా అనుభవం ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ వీడియోని ఇలా అయితే చేసి మీ ముందు ఉంచాను. ఓకేనా? మరి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో నేను మీకైతే నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు తెలిసి అయితే మా అమ్మల వాళ్ళ నుంచి వండినప్పటి నుంచి అయితే ఇట్లాగే వండుతారు అనమాట. ఓకేనా? మరి బాయ్ ఫ్రెండ్స్.